వారికి విడుదల కలగబోతుంది, దుఃఖితులకు సంతోషం కలగబోతుంది. ఎందుకంటే ఆయన వచ్చేసాడు. ఇక చీకటి సామ్రాజ్యానికి, సాతాను రాజ్యానికి సవాలు ప్రకటిస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. యేసు ప్రభు వచ్చేసాడు, నీ కథ లేదే. దేవునికి స్తోత్రం కలుగునగా. భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయింది కదా, కొత్తగా ఇప్పుడు చెప్తున్నావు ఏంటంటే అదే నీకు తెలుసు, సిలువలో తలసిదిపోయి నీకు అర్థమవుతలేదు. నేను చెప్పేది భూమి మీద కాదు, ఇంకా రాని జీవితాల్లోనికి ప్రభు ప్రవేశించబోతున్నాడు. ఇంకా పాపలోని జీవితంలో ప్రభు రాబోతున్నాడు. ఈ సీజన్లో సువార్త ప్రకటించబోతుండగా, పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తుండగా, సంఘము ప్రయాసపడుతుండగా, అనేకులు చేతులు ఎత్తుచుండగా, చీకటిలో ఉన్న వారి జీవితాల్లోనికి వెలుగైన దేవుని వాక్యం వెళ్ళబోతా ఉంది, దేవుని శక్తి వెళ్ళబోతా ఉంది. బంధకాలు తెగబోతున్నాయి, కాలం పరిపూర్ణమైపోయింది. దాంట్లో భాగంగానే నీ టైం అయిపోయింది. నా సైత్రువా, నా ప్రభు వచ్చాడు అంతే. ఏ కుటుంబంలో జ్వరబడ్డావు, ఏ వ్యాపారంలో జ్వరబడ్డావు, ఏ జీవితాల్లో జ్వరబడ్డావు, ఏ